బ్రేకింగ్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు కూడా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందే ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటెడ్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటి వరకు కూడా మనం చూసాం డే 1 నుంచి కూడా పాక్ ఏదైతే భారత్ దాడి చేసిన తర్వాత నుంచి పాక్ ఒకటే చెప్తూ వస్తుంది, మేము ఏమైనా చేస్తామో మిమ్మల్ని వదలము అంటూ కూడా చెప్పిన పాక్ ఈరోజు ఎందుకు సంధికి వచ్చిందంటారు? అంటే భారత్ ముందు పాక్ నథింగ్ అని వాళ్ళు అనుకోనే ఇలా సంధికి కుదుర్చుకున్నారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా దీపిక, వాస్తవంగా అయితే ఇప్పుడు నిజంగా పాకిస్తాన్కి చాలా మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ తోటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించడం ఏదైతే ఉందో దీనివల్ల పాకిస్తాన్కే మంచి జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారీ ఎత్తున కవ్వింపు చర్యలు చేపట్టడం కావచ్చు, అంతేకాకుండా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే భారీ ఎత్తున భారత్కి సంబంధించినటువంటి నివాసాల మీద, అంతేకాకుండా సివిలియన్స్ మీదని టార్గెట్ చేసుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ భారత్ ఏం చేసిందంటే దాదాపు 7 చోట్ల ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతుంటాయో వీటిని అటాక్ చేసింది. దాదాపుగా అన్నీ కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి, డెస్ట్రాయ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ నుంచి మరొక దాడి చేయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ కావచ్చు, అంతేకాకుండా ఏదైతే వాళ్ళకి వెపన్స్ కానీ ఏవి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే భారత్ ఇక్కడ 2 అంశాలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి భారత సైన్యాన్ని. ఒకటి వచ్చేసి ఏదైతే 7వ తేదీ జరిగినటువంటి దాడులు ఉన్నాయో, ఈ 7వ తేదీ జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్కి సంబంధించి ఒక్క పౌరుడికి కూడా కనీసం గాయం కాకుండా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆవాసాలు దెబ్బతినకుండా కేవలము 9 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని మాత్రమే టార్గెట్ చేసుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. ఇందులో ఇప్పటికి 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనమాట. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రపంచ దేశాల్లో అనేక టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి దాడులు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ 5 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. చివరికి కాందహార్కి సంబంధించినటువంటి ఏదైతే విమానాన్ని హైజాక్ చేసినటువంటి అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కేవలం టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ని మాత్రమే మనం టార్గెట్ చేసుకొని కొట్టాం. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశానికి ఏదో జరిగిపోతుందని చెప్పేసి మన దేశానికి సంబంధించినటువంటి పౌరుల మీద దాడి చేసింది. పౌరులకు సంబంధించినటువంటి నివాసాల మీద దాడి చేసి చాలా మందిని పొట్టన పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. దీంతో ఈరోజు భారత్ చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపుగా మధ్యాహ్నం వరకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ ఎయిర్ బేస్లే లక్ష్యంగా చేసినటువంటి దాడులో దాదాపు 7 ఎయిర్ బేస్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఎయిర్ బేస్లే కాదు, ఏదైతే ఎయిర్ బేస్లకు సంబంధించిన రక్షణ వ్యవస్థని కూడా భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు పాకిస్తాన్ ఇవాళ ఉదయం 5 గంటలకు ఒకటి ప్రకటించింది. ఏం ప్రకటించింది అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సెక్యూరిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, అణ్వస్త్రాలు వాడడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ దేశ ప్రధాని ఆ మీటింగ్ని కాల్ఫర్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయితే కట్ చేస్తే కరెక్ట్గా మధ్యాహ్నం నాకు తెలిసి 11 గంటల సమయానికి మళ్ళీ ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అలాంటిది ఏమీ లేదు, మేము అలాంటి ఏమీ చెయ్యట్లేదు, చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత్ను భయపెట్టాలని చూసింది, కానీ భారత్ పాకిస్తాన్ అంతు చూసింది. ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ దాడి చేయడానికి అవసరమైనటువంటి వెపన్స్ లేవు, అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. దేశంలోని అంతర్గతమైనటువంటి విభేదాలు ఉన్నాయి, అలాగే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది, బలూచిస్తాన్ దాడులు చేస్తోంది. ఈ సందర్భంలో ఇండియాతో కానీ దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కావచ్చు, అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పిరికి పందలాగా మారుతారని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు కూడా ఇవాళ అంటే మన దేశం నుంచి ఫోన్ వెళ్ళలేదు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా మంది 2 దేశాలు మాట్లాడుకున్నాయి అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, వీళ్ళనే డీజీఎంఓ అంటాం. సో ఆ డీజీఎంఓ నుంచి మన డీజీఎంఓ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ మిలిటరీకి సంబంధించినటువంటి ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ గై, సో ఆయనకి ఫోన్ చేసి మేము ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాము, మాకు ఇక ఖచ్చితంగా మీరు ఈ ఒప్పందానికి రండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇవాళ మధ్యాహ్నం ప్రధానమంత్రి 3 త్రివిధ దళాలతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. దీంతో పాటు
అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఎందుకంటే రెండు దేశాలు కూడా కొట్టుకోవడం, చైనా కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి. చైనా కూడా పాకిస్తాన్ నేను సపోర్ట్ చేయను అని చెప్పి ప్రకటించింది. ఉదయాన్నే ప్రైమ్ 9 న్యూస్ దీన్ని ఎక్స్క్లూజివ్గా బయట పెట్టినటువంటి పరిస్థితి. చైనా కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి నేను సపోర్ట్ చేయను అని చెప్పేసి చెప్పినటువంటి ఇష్యూ. సో దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ భయపడింది, చైనా సాయం చేయట్లేదు, టర్కీ నుంచి వచ్చేటటువంటి ఏ వెపరైనా సరే భారత్ పేల్చేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చివరికి అమెరికా కూడా జోక్యం చేసుకున్న నేపథ్యంలో శరణు అని చెప్పి భారత్ కాళ్ళు పట్టుకోవడంతో భారత్ టార్గెట్ యుద్ధం కాదు, భారత్ టార్గెట్ సంయమనం పాటించడం. భారత్ ఎందుకని పాకిస్తాన్తో యుద్ధం చేసింది, పాకిస్తాన్తో దాడులు చేసింది అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద దాడులు చేసింది. సో ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగి పాకిస్తాన్ దాడులు చేయడంతో ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కాళ్ళు పట్టుకుంది కాబట్టి అందుకు అంగీకరించి ఈరోజు ఈ కాల్పుల ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి. సో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రెండు దేశాల మధ్య అంటే మూడు అంశాలు. ఒకటి వచ్చేసి గగనం, అంటే ఆకాశం నుంచి జరిగేటటువంటి ఏదైతే మనం అంటే ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి దాడులు కావచ్చు, సముద్రయానానికి సంబంధించి అంటే నేవీకి సంబంధించినటువంటి దాడులు కావచ్చు, అలాగే ఆర్టిలరీ అదే మిలిటరీకి సంబంధించి సైనికులు భూభాగం నుంచి కాల్చేటటువంటి కాల్పులు కావచ్చు. సో ఈ మూడింటిని కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఆపేస్తున్నట్టు ఇరు దేశాలు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 12వ తేదీన రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ DGMOలు శాంతి చర్చలు జరుపుతారు. శాంతి చర్చలు జరిపేటువంటి సందర్భంలో భారత్ అనేక డిమాండ్స్ పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలి, ఉగ్రవాదులు కొంతమందిని మాకు అప్పగించాలి, ఉగ్రవాద స్థావరాలకి అవకాశం కల్పించకూడదు, అలాగే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు. సో ఇవన్నీ కూడా ఓకే అన్న తర్వాత ఆల్రెడీ భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఉంది. దీంతోపాటు ఆ దేశానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలను రద్దు చేసుకుంది, వాణిజ్యపరమైనటువంటి అంశాలను రద్దు చేసుకుంది. సో వీటన్నిటిని కూడా ఆ తరువాత శాంతి చర్చలు సజావుగా సాగితే అప్పుడు వాటిని పునరుద్ధరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఇప్పుడు కాల్పులను విరమణ చేయడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే పాకిస్తాన్ బక్క చచ్చిపోయి మాకొద్దు ప్రభు అని చెప్పేసి శరణు వేడుకుంటూ భారత్ కాళ్ళ మీద పడడంతో ఈరోజు భారత్ క్షమించి వాళ్ళు చేసిన తప్పుని క్షమించి అప్పటికే ఆల్రెడీ చేయాల్సినటువంటి నష్టం అంతా కూడా పాకిస్తాన్కి జరిగిపోయింది. అసలు ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసం అయిన పరిస్థితి. వాస్తవంగా ఈరోజు ఒకవేళ ఈ చర్చలు కానీ జరగకుండా కానీ ఉంటే కనీసం వాళ్ళ వైపు నుంచి ఒక డ్రోన్ కూడా భారతదేశం వైపు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే లేవు, అక్కడ మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక భారత్ కానీ ఒక చిన్న తుపాకీ వెపన పంపించిన తుపాకీలో బుల్లెట్ పంపించినా సరే ఆ దేశం ఆపేటటువంటి శక్తి లేకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అంగీకరించారు. సో మొత్తానికైతే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం జరిగింది. ఈ విరమణ ఒప్పందంలో ఇంకా పాకిస్తాన్ వక్ర బుద్ధిగా చూపిస్తే ఇంకా సర్వనాశనం అయిపోతుంది. అంతేకాకుండా భారత్ ఇవాళ మధ్యాహ్నం ఒక కీలక ప్రకటన చేసింది. ఏంటి అంటే భారత్ మీద జరిగేటటువంటి ఏ ఉగ్రదాడైనా సరే మేము దాన్ని యుద్ధంగా పరిగణిస్తాం అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. ఏంటి ఆ స్పష్టమైన ప్రకటన అంటే ఏ ఉగ్రదాడి జరిగినా సరే అది పాకిస్తాన్ మీద మేము యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ ప్రకటన కూడా పాకిస్తాన్ని భయాందోళనలోకి నెట్టినటువంటి పరిస్థితి. సో ఏదో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అణువస్త్రాలు ఉన్నాయి, అన్నీ కూడా తీసుకొచ్చి భారత్ మీద వేసేస్తామని చెప్పి రకరకాలైనటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి మీడియా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రకరకాల ప్రచారాలు చేశారు. కానీ దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరంటే వాడు వచ్చి అణ్వాయుధాలు వేసేదానికి లేదు, అణ్వాయుధ ఒప్పందం ఒకటి ఉంది. సో పాకిస్తాన్కి తొలుత దాడి చేసేటటువంటి అధికారం లేదు. పాకిస్తాన్కి ఉండే అధికారం ఏంటంటే పాకిస్తాన్ మీద ముందు దాడి జరిగితే తర్వాత దాడి చేయడానికి మాత్రమే అవకాశం ఉందే తప్ప ముందుగానే మొదటి దాడి చేసేటటువంటి అధికారము పాకిస్తాన్కి లేదు. కానీ భారత్కు ఉంది అధికారం. భారత్ మొదట అణ్వాయుధాన్ని వాడచ్చు అని చెప్పేసి అధికారం ఉంది. అయినా సరే భారత్ నిజంగా హ్యాట్సప్ చెప్పాలి, చాలా సంయమనం పాటించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ పౌరులకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థావరాలకు కానీ ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా లేకుండా ఈరోజు తీసుకున్నటువంటి చర్యలతోటి ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా
కూడా భారత్ను కొనియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఒక పిరికి బందలాగా, పాకిస్తాన్ ఒక ఉన్మాదం లాగా వ్యవహరించి పాకిస్తాన్ సైనికులు ఇష్టానుసారంగా భారత పౌరుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రపంచం మొత్తం వాళ్ళ మీద ఉమ్మేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో విధి లేక గతి లేక ఇక వేరే మార్గం లేక ఈరోజు పాకిస్తాన్ ఇండియా కాలు పట్టుకొని ఈరోజు శరణు వేడుకుంటే భారత్ అందుకు అంగీకరించింది. భారత్ పెట్టిన భిక్షతోటి ఈరోజు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రశాంతమైనటువంటి జీవితం వైపు అడుగులు వేయబోతుంది. రైట్ థ్యాంక్ యూ రాజు.